ఇప్పటి వరకు నీ లైఫ్లో ఎవరితోనన్నా మాటలు పడ్డది, ఎవరికి చెప్పుకోలేకుండా ఎవరన్నా ఒక మాట తిట్టి సందర్భం ఉన్నాయా? నేను చిన్నగా ఉన్నప్పుడు మా నాన్నను మా అమ్మని తిట్టడం అవే ఉన్నాయి తప్పించి నా విషయానికి వచ్చేసరికి నేను బాధపడ్డ రోజులు అంటూ ఏమీ లేవు. నేను ఎప్పుడూ వేరే వాళ్ళ నుంచి ఎక్స్పెక్ట్ చేయ ఫస్ట్. నేను ఇచ్చేది ఇచ్చేస్తా కానీ వాళ్ళు నేను ఇది ఇచ్చినా కదా వాళ్ళు నాకు ఇది డబల్ ఇవ్వాలని నేను ఎప్పుడు ఎక్స్పెక్ట్ చేయ. అందుకే నేను ఎప్పుడు బాధపడలే. కానీ మా అమ్మ నాన్నను కొంచెం ఇబ్బంది పెట్టడం గుర్తుంది నాకు, ఇంకా మర్చిపోయినా. ఓకే, ఖర్చులకు ఇస్తావా? ఖర్చు ఇస్తావా? చక్రవడ్డీతో సహాయం చేస్తా. ఓకే, ఫ్యామిలీ నుంచి మాటలు ఇప్పుడు నువ్వు వీడియోలు చేస్తున్నావు అంటే మనం ఎదుగుతున్నప్పుడు కావచ్చు, లేదా మనం ఏదైనా వేస్తున్నప్పుడు కావచ్చు, మంచి పని చేసినా చెడ్డ పని చేసినా మనల్ని తొక్కాలని చూసేటోళ్ళ ఫస్ట్ మన చుట్టాలే ఉంటారు. అట్లా నీకేమైనా జరిగినాయా? మమ్మీకి ఏంది నీ కొడుకు ఏం పని లేదా ఇట్లా మాట్లాడాలి? కానీ మా మమ్మీ పట్టించుకోదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మా మమ్మీ పట్టించుకోదు. ఓకే, చిన్నవాడు చేస్తుండదు. నన్నే అన్నవారు ఎందుకు నీకు ఇవి పిచ్చా ఏమన్నా అంటే నేను వాళ్ళ గురించి మాట్లాడినా కాబట్టి వాళ్ళు నాతో వచ్చి ఇవి ఎందుకు పిచ్చా నీకు చాటుకు నన్ను తిట్టడం జరిగింది. వాడు ఎంత మన ముందట గాడింది అట్లా మాట్లాడడం అని అన్నారు. కానీ అవి పట్టించుకోలేదు. ఏ డైలాగ్కి నీకు ఎక్కువ నెగిటివ్ వచ్చింది? మనోడు మనోడు అంటారు. ఎవర్రా మనోడు? మన పరిస్థితి మంచుకుంటే మనోడు అంటారు, మన పరిస్థితి బాగాలేకపోతే పలానా కొడుకు అంటారు. చాలా నెగిటివ్ వచ్చింది. మనోడు ఓడు నాకు కనిపించలేదు, మనోడు ఎవడు కనిపించలేదు. 100% ఇప్పటికి కనిపించలేడు. వాస్తవాలు ఎవరికైనా పోడు పక్క పడి ఉండే జోకు, ఇది చిన్నగా ఉంది ఇది పెద్దగా ఉంది అని జోకు. అప్పుడు చూడు పవన్ మావుడ్రా పవన్. ఇప్పుడు ఇంకొంచెం ఇప్పుడు ఆల్రెడీ పవన్ అంటే నాకు తెలిసి ఈ 2 రాష్ట్రాలలో అక్కడక్కడ గుర్తుపడతారన్న ఉన్నారు. నేను చాలామంది నీ స్టేటస్లు పెడతారు చూసినా. ఎందుకంటే మనం చెప్పేది ఫ్యాక్ట్ అనిపించి మనకు పరిచయం లేనోడు మనది స్టేటస్ పెట్టినప్పుడు మన గొప్పతనం తెలుస్తుంది. తెలుసు ఖచ్చితంగా. నన్ను తిట్టినోళ్ళు ఇలా నా స్టేటస్లు చూసి జీర్ణించుకోలేకపోతారు. అనిపిస్తుంది నేను అసలు వీళ్ళు చాలా తక్కువ మంచి నేసినాం కదా అనుకుంటారు వాళ్ళు ఇప్పుడు. ఓకే, నీ డైలాగ్స్లల్లా నీకు బాగా ఇష్టమైన డైలాగ్? ఇష్టమైన డైలాగు నేను ఎంజాయ్ చేసిన రోజులు ఏళ్ళ మీద లెక్క పెట్టుకోవచ్చు. ఎందుకంటే నేను ఎంజాయ్ చేసిన రోజుల కంటే కష్టపడ్డ రోజులే ఎక్కువ. బాగా ఇష్టం. నీకు జనాల నుంచి నీ ఫ్యాన్స్ నుంచి నీకు బాగా మంచి నేమ్ వచ్చిన డైలాగ్? నేమ్ వచ్చిన డైలాగు అప్పించేటప్పుడు మంచోళ్ళమే అన్న, తిరిగి అడిగినప్పుడే మనం లంగలం అవుతామని ఒకటి ఉంటుంది. దాని నుంచి చాలా మంచి మీమ్ వచ్చింది. ఒక 2 lakhs లైక్స్ వచ్చినాయి, 4 million వ్యూస్ వచ్చినాయి. దాని నుంచి మంచి రీచ్ వచ్చింది అన్న. ఓకే, ఇన్ని ఇన్స్టాగ్రామ్లో ఎన్ని రీల్స్ చేసి ఉంటావు మేబీ ఇప్పటివరకు? 300 చిల్లర ఉంటాయి. ఆ 300 చిల్లర్ల ఎక్కువ వ్యూవర్షిప్ వచ్చిన వీడియో ఇది? ఇదే ఇప్పుడు నేను చెప్పిన చూసినాం అప్పు గురించి. ఓకే ఓకే. ఇంత ఇప్పుడు మోటివేషన్ ఇవన్నీ చెప్తున్నారు కదా, దీని గురించి ఎందుకు అంటారంటే కొంతమంది వీడియో ముందుకు వచ్చేసరికి నీతులు చెప్తారు, వెనక చేసేది అన్నీ వ్యవహారాలు వేరే ఉంటాయి. మళ్ళీ వీడియో ముందుకు రాగానే ఇక సత్య హరిశ్చంద్ర ప్రసాద్ మనోడు వామ్మో 3వ ప్రపంచం తెలియదు అన్నట్టు ఉంటుంది. దీనికి ఒక విషయం ఏంటన్నా, అసొంటోళ్ళు నీ దగ్గరకు వచ్చి చాలా సఫర్ అయ్యారు అన్న. నీ ఇంటర్వ్యూలోకి వచ్చి చాలా సఫర్ అయ్యారు. అనవసరంగా సంతోషాన్ని పిలిచినప్పుడు పోకపోతే బాగుండేది అనుకొని చాలా బాధపడ్డారు. అనవసరంగా వచ్చిన కదా అని బాధపడ్డారు చాలా మంది ఉన్నారు. అట్లా ఇప్పుడు ఎట్లుంటుందంటే రాజు గీదే అని చెప్పవు నువ్వు, వీడు పక్కల అంగని చెప్తావు నువ్వు. అంటే నేనేమంటున్నా అంటే మనోడిని డీగ్రేడ్ చేయాలని చెప్పినట్టు అనిపిస్తుందా, లేదంటే ఉన్నది మాట్లాడినట్టు అనిపిస్తుంది? ఉన్నది మాట్లాడతావు, వాడికి భయం పెట్టిస్తావు, వాడు వచ్చేటప్పుడు ఉన్న సంతోషం పోయేటప్పుడు ఉండదు. ఖచ్చితంగా ఉండదు, ఖచ్చితంగా అట్లే ఉండదు. ఎవరైనా నేనేం కోరుకుంటా అంటే ఏదైనా నేను మంచోన్నాను నేను చెప్ప, నాకు కోపం వస్తుంది, నాకు బూతులు వస్తాయి, ప్రతి మనిషిలో ఉండేది. ఇప్పుడు నువ్వు అన్నట్టుగా సందర్భాన్ని ఎదుటోడు మాట్లాడే విధానాన్ని బట్టే మనం రెస్పెక్ట్ ఇవ్వాలి 100%. నేను వాడు చెప్తాను కొట్టినా సరే నేను సైలెంట్గా వెళ్ళిపోతా అంటే కొట్టేటోళ్ళు చాలా మంది ఉన్నారు. నువ్వు అది బాగా నేర్చేసినావు నీ మధ్య. ఫస్ట్ నీ దగ్గరకు వచ్చినప్పుడు సంతోషంతో మాట్లాడవచ్చు అనిపించింది. ఇప్పుడు నువ్వు ఇంటర్వ్యూ చేస్తుంటే ఎన్నో గోకుతుంది నాకు, ఏమో అవుతుంది లాస్ట్ వరకు. లేదు లేదు అసలు నేను మీలాంటి ఇప్పుడు నార్మల్ వేరే పిల్లలు ఇప్పుడు చెడుదారిది అది ఉన్నది ఏదన్నా ఉంటే అది 100% అది కొంచెం సబ్జెక్ట్ ఉంటుంది. అది చూసే వాళ్ళకి ఏంటంటే గాడేంది గీడేంది ప్రతి ఒక్కడు అవసరమే.
మంచిగా చెడ దాని నుంచి మంచి నేర్చుకునేది ఉంటే చెడు నేర్చుకునేది ఉంటుంది. ఇప్పుడు ఒక మంచి చెప్పాలంటే స్థాయి అవసరమా? స్థాయి అవసరం కదా. ఆ స్థాయికి ఇప్పుడు నువ్వు డైలాగ్ చెప్పినావు పవన్, ఆ డైలాగ్ నువ్వు చెప్పే దాంట్లో ఫ్యాక్ట్ అనేది కావచ్చు, వాస్తవాలు అనేది కావచ్చు లేనప్పుడు నేను ఎందుకు పోగొడతారు, నీకు ఎందుకు ఫ్యాన్స్ అవుతారు? అంతే. ఇప్పుడు మనకు ఒకటి చెప్పాలంటే ఒక స్థాయి ఉండాలన్న ఖచ్చితంగా. నిజంగా ఇగో రాజుకు 7 కొడుకులు అదొకటి తెలిసిందే అదంతా. అవును. ఒక స్థాయిలో ఉన్నోడు చెప్తే చాలా ఇంట్రెస్టింగ్ ఉంటారు. ఈ లాస్ట్ వరకు ఏమవుతుంది అని. ఇప్పుడు ఏం లేనోడు అదే స్థాయి అదే ఎంత రావాలా, లేదంటే స్థాయి మనం తెచ్చుకోవాలా? ఖచ్చితంగా మనం కష్టపడాలన్న దానికి. స్థాయి కోసం కష్టపడాలి. మనం దాని తర్వాత ఏది చెప్పినా వింటారు. ఖచ్చితంగా స్థాయి తెచ్చుకోవడానికి కష్టపడాలి. సోషల్ మీడియాలో అనేది కష్టపడే నిమంతన స్థాయి ఇచ్చేది ఇవ్వకపోవడం జనాలది. అవును, ఖచ్చితంగా ఇది. అవును. సోషల్ మీడియా అనేది మామూలుగా ఎవరిని ఏడ వండ పెడుతుందో తెలియదు, ఎవరిని లేపుతుందో తెలియదు. ఓకే. పవన్కి ఎంతమంది ఉన్నారు ఫ్రెండ్స్, బెస్ట్ ఫ్రెండ్స్? 2. ఇష్టం లేని ఫ్రెండ్స్ ఎంతమంది ఉన్నారు? ఇష్టం లేని నేను ఎవరితో చేయలేను. ఇష్టం లేనంత నమస్తే అంటే బాగా ఇష్టం ఉండి ఈ మధ్య కొంచెం చిన్న క్రాష్ వచ్చి పక్కకి వెళ్ళిపోయిన ఫ్రెండ్స్ లేరన్న. నిజం అట్లా ఏం లేదు. అప్పటి నుంచి ఉన్న వాళ్ళు ఇప్పటికీ ఉన్నారు. ఉన్నారు. ఓకే. ఎప్పుడన్నా ఫ్రెండ్స్ పవన్కి అరే నువ్వు ఇది మార్చుకుంటే బాగుంటుందిరా అని చెప్పిన సందర్భాలు ఉన్నాయి ఏమన్నా? నువ్వు ఇదిలాగానే చేస్తే కరెక్ట్ ఉన్నావురా అని చెప్పి తప్పించి నా దగ్గర మార్చేది అయితే ఏం లేదు. కొంచెం మారిపోయినావు అప్పట్లాగా లేవన్న వాళ్ళు ఉన్నారా? అట్లా అంటే మనం ఉన్నారు. ఎందుకు అప్పట్లెక్క లేవంటే నువ్వు మారినావు కాబట్టి నేను మారాల్సి వచ్చింది. ఓకే. నువ్వు మారినావు కాబట్టి అప్పుడు ఉన్నట్టు సంతోషం ఇప్పుడు లేడు. నువ్వు లేవు కాబట్టి నేను ఉండా. అవును, వాస్తవం. ఓకే. ఇంకా నెక్స్ట్ ఇప్పుడు ఒక 2 wordsలో మమ్మీ డాడీ గురించి చెప్పాలంటే ఏం చెప్తాను? మమ్మీ డాడీ గురించి నేను అందుకే ఇటువంటి వీడియోలు తీయన్నా. మమ్మీ డాడీ గురించి ఎంత చెప్పినా కష్టం. అది ఒక మంచి కరెక్ట్ లైన్ అనేది అస్సలు దొరకదు. ఎందుకంటే అలా ప్రేమకు అంత ఉండదు. వాళ్ళకి దండం పెట్టి ఊకోవాలి తప్పించి వర్డ్స్లలో చెప్పలేము. అంతే. ఇప్పుడు ఏదైనా పోతుంటే కారారం కొట్టి దేవుడు అంతవరకే. దేవుని గురించి చెప్పలేము అంతే. అమ్మా నాన్న గురించి 2 wordsలో చెప్పాలంటే కష్టం అన్న. నేను అందుకే అమ్మా నాన్న గురించి వాళ్ళకి మొక్త తప్పించి వీడియోలో తీయలేను. ఎందుకంటే వాళ్ళ గురించి ఒక కరెక్ట్ లైన్ అనేది కరెక్ట్ దాకే దొరకదు. ఎందుకంటే ఇవి చెప్పిన చిన్నదే, ఎంత చెప్పినా చిన్నదే. ఓకే. అందుకే నేను ఈ మధ్య కాలంలో చెల్లె పెళ్లి చేసిన పెళ్ళైనప్పటి నుంచి, పెళ్ళైన తర్వాత నుంచి చెల్లె విషయంలో ఎప్పుడన్నా బాధపడ్డావా? ఇంటి నుంచి వెళ్ళిపోయిందని బాధ. ఇంటి నుంచి వెళ్ళిపోయింది కాబట్టి బాధ అనిపించింది అన్న. అప్పుడు ఉన్నట్టు లేదు, అప్పుడు మాట్లాడుకున్నట్టు లేదు, అప్పుడు మాట్లాడుకున్నంత ఫ్రీనెస్ ఇప్పుడు లేదు. అట్లా. బావ ఎట్లుంటాడు? మంచి వ్యక్తి, చాలా మంచి వ్యక్తి. ఓకే. నా ఫ్రీడమ్ నాకు ఇస్తాడు. ఏ రోజన్నా మీ బావ పవన్ ఎందుకు ఇవన్నీ అని క్వశ్చన్ చేయడం కానీ, చెల్లెతోని ఎప్పుడన్నా మీ అన్న ఏంది ఇట్లా అని అన్న సందర్భాలు ఏదన్నా? లేదన్న. ఎంకరేజ్ చేసింది తప్పించి నన్ను ఎప్పుడు నువ్వు అదేంది ఇదేంది అని ఎప్పుడు అనలే. నా ఫ్రీడమ్ నాకు ఇచ్చేస్తాడు. నేను ఈ పరిస్థితులకి ఇక్కడ ఉన్నా అంటే కూడా అర్థం చేసుకుంటాడు. ఓకే. ఎట్లా బావన్ ఎట్లా మేనల్లా ఎట్లా? మాన్యువల్గా సంబంధం చూసినాం, ఇచ్చేసినాం. మంచి ఫ్రెండ్ దొరికిందన్న నాకు. మంచి ఫ్రెండ్. ఓకే. వస్తాడు అప్పుడప్పుడు? వస్తుంటాడా? వస్తాడు, చాలా ఎంజాయ్ చేస్తాడు. ఇచ్చడే. ఇక చెల్లి ఎప్పుడన్నా బావ అన్న ఏందన్నా బావతో మరి అంత ఎక్కువ వాళ్ళు పరిచయం అవుతారు. ఇంత తక్కువ టైంలో ఇంత క్లోజ్ ఎట్లా అని. ఇక మనం మీ అమ్మాయిలం కాదమ్మా, మొగోళ్ళం కదా, అట్టే ఉంటుంది. ఓకే. ఇప్పుడు సెకండ్ చెల్లె మ్యారేజ్ మనం ప్లాన్ చేస్తున్నావా? లేదన్న. చెల్లె కొంచెం వాళ్ళకు పాపనో బాబు పుట్టిన తర్వాత వాళ్ళది అయిపోయిన తర్వాత ఇప్పుడు చెల్లెకి ప్లాన్ చేస్తా. ఓకే. ఏం చేస్తుంది చెల్లె? చిన్న చెల్లె మిషన్ నేర్చుకుంటున్నాను. నేర్చుకుంటుంది. స్టడీ అయిపోయింది. ఓకే. ఇప్పుడు ఎంత సంపాదించండి పవన్? సంపాదన ఎక్కడైనా తాళ్ళు ఎక్కితేనే సంపాదన. అదే తాళ్ళు ఎక్కినవా, నీళ్ళు ఎక్కినవా, నీళ్ళు కట్టినవా? ఓకే 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 ఓకే. సంపాదించే 2 lakhs వరకు నేను నేర్చుకున్నప్పటి నుంచి. ఓకే. అప్పు ఎంత అయింది చెల్లె పెళ్ళికి? ల్యాండ్ తీసేసినామన్న, అప్పు లేకుండా చేసేసిన. అవునా? 1 లక్ష రూపాయలు ఏమైతే. ఓకే. పెళ్ళిలో ఏదో ఒక చేదు అనుభవం ఉంటుంది. మీ చెల్లె పెళ్ళిలో ఏం జరిగింది? అది చేదు అనుభవం అనేది చెల్లె పోవడం. అంతేనా? అంటే చెల్లె పోవడము ఇది కాకుండా వాళ్ళ తరపు నుంచి ఎవడో ఒకడు కొట్లాటలు పెట్టుకుంటారు, లేదంటే మన దాంట్లోకి ఎవడో ఒకడు కొల్యాలు పెట్టు, ఇట్లాంటి సందర్భాలు లేదా? దానివల్ల మనం సఫర్ అవుతాం. చేదనుభవం అంటే వాళ్ళ నుంచి భయపడ్డాను బాగా. వాళ్ళు ఎట్లుంటారో ఏందో అని నాకు అదొకటి చేదనుభవం. కానీ
తెరిచి చూస్తే పర్లేదు వాళ్ళు మన లెక్కని అర్థం చేసుకో. అర్థం చేసుకుంటారు. నేను భయపడ్డా, చాలా భయపడ్డా. చేదు విషయం అంటే అది. మా చెల్లె పెళ్ళికి చాలా భయపడ్డా. మా బావ వాళ్ళు ఇట్లుంటారు అట్లుంటారు, కట్ చేసే వాళ్ళు కూడా మన లెక్కని. ఓకే. చెల్లె పిల్లప్పుడు చిన్న చెల్లెకి ఏమైంది, ఏం జరిగింది అసలు ఆ సందర్భం ఒకసారి? నైట్ రోజు నిద్ర లేదన్న, 2 రోజుల నుంచి నిద్ర లేదు. బాపు అమ్మ మేము బాగా ప్రెజర్ ఉండే, నిద్ర లేదు, పనులు కాలే, నాకు సాయం చేసేటోళ్ళు లేడు, వర్క్ కాలే, అంతా చేసుకుని డే నైట్ కష్టపడి ఇట్లుండేసరికి పొద్దున నిద్ర లేక అన్నం ఫుడ్ లేక కళ్ళు తిరిగి పడిపోయింది. కొద్దిసేపటి సెట్ అయిపోయింది. సెట్ అయింది. ఓకే. అదొక టెన్షన్ ఉండే, పెళ్ళికి వచ్చినాం కదా మేము, టెన్షన్ ఉండే, టెన్షన్లో ఉండే, బాధపడ్డావు నువ్వు కూడా, చాలా బాధపడ్డావు. అసలు ఏంది ఫస్ట్ టైం పెళ్ళి చేస్తుంటే అనిపించింది. ఓకే. నీవు బాగా ఇష్టపడి కొనుక్కున్నది ఏంది ఇప్పటి వరకు, ఈ వయసుకి వచ్చినప్పుడు కష్టంతో ఇష్టపడి కొనుక్కుంది? మా నాన్న ఉంగరం. నాన్నకు కొనిచ్చినావా? ఉంగరం కొనిచ్చిన. ఓకే. చాలా కష్టపడి ఇష్టంగా కొనిచ్చిన. ఓకే. ఓకే. ఇప్పుడు చెల్లెకి 12 లక్షలు అయినాయి, జాగా మీ చేసినాను. మరి చిన్న చెల్లె పెళ్ళికి అప్పటి వరకు ట్రై చేస్తా అన్న. చెల్లె పెళ్ళికి అయితే ఇంకా కొన్ని ఉన్నాయి, కొన్ని అప్పు తెస్తా. మళ్ళీ అమ్మే ఉద్దేశం అయితే నాకు లేదు, నాకు ఉన్నదే కొంచెం కాబట్టి అమ్మే ఉద్దేశం లేదు, ట్రై చేస్తా. ఓకే. ఎందుకంటే మళ్ళీ రేపు పొద్దున ఫర్దర్గా నీ పిల్లలకు కూడా ఇబ్బంది అవుతుంది కాబట్టి. ఇప్పుడు పోనీ చెల్లె పెళ్ళి అయ్యేదాకా పెళ్ళి చేసుకోవా? ఖచ్చితంగా చేసుకో. వాళ్ళిద్దరి ఖర్చులు అయిపోయిన తర్వాత వాళ్ళంతలో వాళ్ళు, వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళు ఒక బాధ్యత ఎత్తుకొని వాళ్ళంతలో వాళ్ళు ఉన్నప్పుడు మనకు ఆశపడ్డప్పుడు చేసుకుంటా. అప్పుడు అవే చేసుకో. ఈ మధ్యకాలంలో పవన్ ఏం నేర్చుకుంటా అంటే ఏం చెప్తాడు? ఈ మధ్యకాలం మంచి కావచ్చు, చెడు కావచ్చు, మంచి కావచ్చు, నేర్చుకుంది ఏంటంటే పైసా కావాలన్న, పైసా కావాలి. అందుకేనా ప్రమోషన్లు చేస్తుండే పవన్? ప్రమోషన్లు అంటే దానివల్ల బిల్డింగ్ కట్టలేం కానీ. కట్టిన వాళ్ళు లేరా? కట్టిన వాళ్ళు ఉండొచ్చు, మనకు అంత స్తోమత లేదు కానీ. రాదనుకుంటున్నావా, రాలేదనుకుంటున్నావా? ఖచ్చితంగా వస్తే బాగుండు అనుకుంటున్నా. కానీ నీకున్న ఫ్యాన్స్ హర్ట్ అవుతారేమో నువ్వు చేసే, అందుకే భయపడుతున్నా చేయాలని. వస్తున్నాయా ప్రమోషన్స్? వస్తున్నాయన్నా, 2-3 చేసేసిన, పర్లేదు. బెట్టింగ్ అలాంటివి అయితే ఏం లేదు. నేను ఈ మధ్య కాలంలో బాగా అనుభవించిందంటే పైసా కావాలన్నా. పైసా కిరాణా షాప్లో దొరికినట్టు దొరికేస్తున్నాయి అన్నీ. పైసా ఉంటే మర్యాద, మంచితనం, ఇంకే ఏంది, నువ్వు 100 మర్డర్లు చేసిరా, నీ తన పైసా ఉంటే కథ మర్యాద, రెస్పెక్ట్ అన్నీ దొరుకుతుంది. ఈ మధ్యకాలంలో బాగా నేర్చుకున్న విషయం ఏంటంటే పైసా ఉండాలి. పైసా వచ్చిన తర్వాత ఎవరిని ఏడబెట్టాలి, ఎవరిని మంచిగా చూసుకోవాలని నేర్చుకుంటున్నాను. ఓకే.